Yes, good afternoon, officers. How are you all? So let's do today's newspaper analysis. 12th May 2025. ఎప్పుడు చెప్పేదే keep revising, updating yourself, collect all the points, draw flow charts, create your own prelims as well as mains questions, and that is the only secret sauce available for UPSC preparation. So moving on, today we have some important topics. First one, very important topic is right to know. So recently Supreme Court judgment ఇచ్చింది. Delhi High Court and Supreme Court వచ్చిన చిన్న ఘర్షణ. So what is the fundamental clause of this article? Let's have a small glance. First, right to know, judicial sensitivity versus fundamental rights. First, from freedom of speech to right to know, the evolution, freedom of speech, right to know. దీని ఎవల్యూషన్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటిది ఒకసారి చూద్దాం క్విక్గా. సో ద రైట్ టు నో ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్, అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఏం లేదు, బట్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, బట్ ఇట్ హాస్ ఎవాల్వ్డ్ త్రూ జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 19(1) క్లాజ్ దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఏం చేస్తుందంటే ఇట్ రికగ్నైజ్ దట్ సిటిజన్స్ కెనాట్ ఎక్స్ప్రెస్ మీనింగ్ఫుల్లీ వితౌట్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ ఇన్ అ డెమోక్రసీ, and public participation is the key. So democracy, fundamentals of democracy all lie on freedom of speech and expression by common people. So common people దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనుకోండి ఏం ఎక్స్ప్రెస్ చేస్తారు? సో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియాలి, అంటే రైట్ టు నో ద ఇన్ఫర్మేషన్ ఇస్ ద హోల్ క్లాస్. సో జుడిషియల్ ఓవర్ రీచ్ వర్సెస్ ఫండమెంటల్ రైట్స్, ఇది మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియాని సర్టన్ కంటెంట్ తీసేమని రీసెంట్గా మనం చాలా వీడియోస్ చేసాం దాని మీద. సో దానివల్ల ఏమైందంటే కన్సర్న్స్ వచ్చింది. ఢిల్లీ హైకోర్టు తీసేమంది, సుప్రీం కోర్ట్ సెట్ మీరెవరు దీనికే, దే హ్యావ్ ద రైట్ టు పబ్లిష్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యాజ్ లాంగ్ యాజ్ ద నేషనల్ సెక్యూరిటీ ఇస్ నాట్ కాంప్రమైజ్డ్, యూ హ్యావ్ నో రైట్ టు ఇంపింజ్ ఇన్ టు ది రైట్స్ ఆఫ్ ద పర్టికులర్ మీడియా, బికాస్ మీడియా ఇస్ లైక్ ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. సో దానివల్ల ఏమైందంటే ఇట్ రైట్లీ సెట్ అసైడ్ ది ఆర్డర్ అబ్జర్వింగ్ దట్ ద హైకోర్ట్ హాజ్ యాక్టెడ్ హార్ష్లీ అగేన్స్ట్ పబ్లిక్ డిస్కోర్స్ అండ్ వాలెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఇది మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. So, constitutional bedrock, articles 19(1) clause A and article 21. Article 19(1) clause ఏం చెప్తుంది? Citizens right to receive information and to make informed choices. That is the first point. Second point, article 21, right to life and liberty, includes access to justice కావాలి, transparency of the court proceedings and access to the public records and essential parts. So this is all the whole game for it. అది మనం కరెక్ట్గా గ్రాస్ప్ చేస్తే it will be very very easy. So moving on, landmark cases. What are the important cases? మరి మెయిన్స్ లో రాయడానికి కేసెస్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్, రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, రైట్ టు నో ఇస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీ. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981 లో జరిగింది, గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ గురించి ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఓటర్స్ రైట్ టు నో బ్యాక్గ్రౌండ్ అండ్ క్యాండిడేట్స్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. సో దట్ ఈస్ ద హోల్ గేమ్. వాళ్ళు ఎలక్ట్ చేసే క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా వాళ్ళ చేతిలో ఉండాలి, దట్ ఈస్ ద హోల్ థింగ్. అండ్ ఫైనలీ, డివై చంద్రచూడ్ కోటింగ్ జెర్మీ బెంథమ్, పబ్లిసిటీ ఇన్ కోర్ట్ రూమ్స్ కీప్స్ ద జడ్జ్ హిమ్సెల్ఫ్ అండర్ ట్రయల్. సో దిస్ యూ కెన్ యూజ్ యాజ్ అ కన్క్లూజన్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ కెన్ మెన్షన్. అండ్ మూవింగ్ ఆన్, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద నాలెడ్జ్, గార్డియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డెమోక్రసీ. Wikipedia don't produce content but organize verifiable data from independent sources. They protect the right to know by safeguarding users from retaliation and enabling crowdsourced high quality and hallmark of digital democracy. So you can use this example for your mains answer. So what are the implications of this? Excessive censorship, excessive cutting చేసినాం అనుకో ఏమవుతుంది, లెజిటిమేట్ పబ్లిక్గా వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఫసాక్ అవుతుంది. సో అట్లా కాకుండా పబ్లిక్ డిబేట్ జరగాలి, వీకెండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ తక్కువ అయిపోతాయి. దానివల్ల ద జ్యుడిషియరీ మస్ట్ యాక్ట్ విత్ రిస్ట్రెయింట్ ఇన్ డిఫమేషన్ ఆర్ టేక్ డౌన్ కేసెస్, ensuring that informational access is not stifled but pressure under powerful entities. So judiciary should play a very big role in the whole point, and the Supreme Court has happily encouraged people about right to know. అది మనకు ఖచ్చితంగా తెలియాలి. సో మూవింగ్ ఆన్, వాట్ ఈస్ యూపీఎస్సీలో మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటంటే హై కోర్ట్స్ మస్ట్ ఇన్కార్పొరేట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిఫమేషన్ తీసుకురాకూడదు, అప్హోల్డ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. Prelims plus mains, doctrine of proportionality, ఇది గుర్తుపెట్టుకోండి, and mention this in your exam. And finally, promote judicial accountability and public transparency. రెండు కూడా పెంచుకుంటూ వెళ్ళాలి, because they are the core pillars of the Indian democracy.
సో మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ నో హోల్ థింగ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొపోర్షనాలిటీ. రైట్ ప్రొపోర్షనాలిటీ అది మనం చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా కూర్చొని చేసే పని. సో ప్లీజ్ హ్యావ్ గ్లాన్స్ ఎట్ దిస్. మూవింగ్ ఆన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ఫైర్ అండ్ సీజ్ ఫైర్. పాకిస్తాన్ మన పహల్గామ్ అటాక్, గ్లోబల్ సినారియో, ఆల్ దట్ స్టఫ్. సో దాని గురించి పెద్ద ఆర్టికల్ ఇచ్చారు. సో వాట్ ఆర్ ద కంటెంట్స్ దట్ యూ హావ్ టు పిక్ అప్ ఫర్ యూపీఎస్సీ? ఫస్ట్, సీజ్ ఫైర్ అండర్ స్ట్రెయిన్, పహల్గామ్ అటాక్ యాజ్ అ లిట్మస్ టెస్ట్. ఇప్పుడు ప్రాబ్లం అయిపోయిందంటే ఇండియా పాకిస్తాన్ ఇష్యూ అయిపోలేదు, ఇట్ ఇస్ అ గ్లోబల్ ఇష్యూ అయిపోయింది. విత్ యుఎస్ కమింగ్ అండ్ పోకింగ్ దేర్ నోస్ ఇన్ టు ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. దానివల్ల కొంచెం ఇటు అటు అయింది. దో దే ఆర్ సపోర్టింగ్ అస్, యాజ్ ఐ టోల్ యూ, యుఎస్ ఇస్ ఆల్వేస్ అ డబుల్ గేమర్. సో ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్తారు. అట్లానే పాకిస్తాన్ని తక్కువ చేస్తలేదు, ఇండియాని కూడా తక్కువ చేస్తలేదు. ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి యూఎస్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది, బికాస్ దే ఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ ద ప్రాఫిట్ మార్జిన్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, the recent terror attack on Indian security, Pahalgam, Telsin, shaken the spirit of 2021 ceasefire reaffirmation is another point that we have to keep in mind. First, ambush against army convoy leading to casualties. LOC remains quiet. Infiltration and proxy terrorism have risen very much. And a classic Pakistan strategy, terror without troop movement. Uttino vachi dab jab jab on velustaru, pelangana anta parishan aitaru. So that's called proxy warring. సో ఆ ప్రాక్సీ వార్ వాళ్ళు అంటే నిజం వార్ చేయలేరు కాబట్టి ప్రాక్సీ వార్ చేస్తారు, అది ప్రాబ్లము. సో దానివల్ల ఏంటంటే మెయిన్ లెసన్ మనం నేర్చుకోవాల్సిన అంటే ఆపేశారంటే పీస్ వచ్చినట్టు కాదు. సో దిస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ మెయిన్స్. ఇట్స్ అ టాక్టికల్ పాస్ బట్ నాట్ అ స్ట్రాటజిక్ షిఫ్ట్. సో ద పహల్గామ్ అటాక్ షోస్ దట్ నాన్ స్టేట్ యాక్టర్స్ రిమైన్ యాక్టివ్ టూల్స్ ఇన్ పాకిస్తాన్ అసిమెట్రిక్ వార్ఫేర్. సో నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, స్టేట్కి సంబంధించిన కాకుండా బయట వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా పెంట చేస్తారు. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో దిస్ ఇస్ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు గ్రాస్ప్. నెక్స్ట్, ఇండియాస్ రెస్పాన్స్ ఏం చేసింది? చక్కగా సెక్యూరిటీ అటెన్ ఇన్ సౌత్ కాశ్మీర్లో చేసింది. ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్ని న్యూట్రలైజ్ చేశారు, ఎస్పెషల్లీ ఇన్ కుప్వారా అండ్ పూంచ్. దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ ఫైనలీ, పొలిటికల్ లీడర్షిప్ అవాయిడెడ్ పబ్లిక్ ఎస్కలేషన్, మెయింటైనింగ్ ఆల్ ద డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్, ఇండికేటింగ్ మెచ్యూరిటీ. నెక్స్ట్, సేమ్ థింగ్ మనోళ్ళు డ్యూరింగ్ యూరీ వార్, పోస్ట్ యూరీలో కూడా అదే చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, పోస్ట్ పుల్వామా ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. అండ్ 2025లో సైలెన్స్ స్ట్రాటజీ, కీపింగ్ ద గన్ సైలెంట్ బట్ ది ఐ ఓపెన్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హావ్ టు మెన్షన్ యువర్ మెయిన్స్. సో డిప్లొమాటిక్ మెసేజింగ్, హోల్డింగ్ పాకిస్తాన్ అకౌంటబుల్ వితౌట్ గ్లోబలైజింగ్ కశ్మీర్. సో కండెమ్డ్ పాకిస్తాన్స్ రోల్ యూజింగ్ డైరెక్ట్ MEA స్టేట్మెంట్స్, అవాయిడెడ్ ఇంటర్నేషనలైజింగ్ ద ఇష్యూ అండ్ కశ్మీర్ ఒక బైలేటరల్ కన్సర్న్ కింద పెట్టారు. Briefed the foreign missions to build global consensus against terror sanctions. So this is the whole game. So మొత్తానికి మనకి కావాల్సిన పాయింట్స్ అన్ని ఇవి. సో కీప్ దిస్ ఇన్ మైండ్, టేక్ అ నోట్ డౌన్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ రైట్ యువర్ ఆన్సర్స్. అండ్ ఫైనలీ, వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ ఇంప్లికేషన్? ద న్యూ డాక్ట్రిన్ ఆఫ్ సీజ్ ఫైర్ వితౌట్ కౌంటర్ టెర్రర్ బఫర్. ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఇస్ ఎవాల్వింగ్ ఇట్ సీజ్ ఫైర్ ప్లస్ నో టాలరెన్స్ టు టెర్రర్. రెండు కూడా సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేయాలి. LOC line of control is respected, but intelligence-based strikes on with Kashmir are conducted without crossing the LOC. దానివల్ల డిప్లొమాటిక్ స్టెబిలిటీ మంచిగా ఉంటుంది, while addressing the domestic security needs కూడా బాగానే ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు మెన్షన్ ఇన్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సేమ్ స్ట్రాటజీ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్లో అటాక్ చేస్తుంది, దానివల్ల ఇట్ ఈస్ స్టేబుల్ రైట్ నౌ, యాంటీ టెర్రర్ ఆప్స్ వితౌట్ ట్రిగరింగ్ వార్. సో సేమ్ స్ట్రాటజీ ఇండియా కూడా అప్లై చేయాలి. సో ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రస్ట్ డెఫిసిట్, నమ్మకం కుదరట్లే ఎంతైనా. వై పీస్ ఇస్ మోర్ ఆన్ ద బార్డర్ సైడ్. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, పహల్గామ్ అటాక్ షోస్ దట్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ POK is still functional. ట్రస్ట్ డెఫిసిట్ అంటే నమ్మకం తక్కువ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా రిమైన్స్ డీప్. నో రియల్ ప్రోగ్రెస్ ఇన్ బైలేటరల్ డైలాగ్లో ఏం లేదు. సో పీస్ రిమైన్స్ వెరీ ఫ్రెజైల్, కండిషనల్ అండ్ టాక్టికల్. సో ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే ఫైనల్గా వితౌట్ ఇన్స్టిట్యూషనల్ డైలాగ్ పెద్దగా పని జరగదు అని. ఫైనల్గా these points you can directly add into your mains answer if there is a question on it. Moving on. So ceasefire can't substitute a political roadmap. So dual track response, military containment plus diplomatic discipline. We must do peace with preparedness. ఇట్లాంటి పాయింట్స్ మనం కన్క్లూజన్స్ కి వాడుకోవచ్చు. అట్లనే ఎస్ఏ కూడా పనికొస్తుంది మనకి. సో మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి. The recent terror attack in Pahalgam has exposed the limitations of ceasefire agreements in conflict zones. Discuss the right of 2021 Pakistan's implications on regional security and foreign policy. So this kind of question can come up in your mains based on this particular article. So try to understand the question, style of asking question. Attack in Pahalgam has exposed the limitations of ceasefire agreements.
ఇదంతా ఇష్యూ ఎందుకు వస్తుంది? మనం సీజ్ ఫైర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాంబులు వేస్తున్నారు, మనం ఊరుకోవట్లేదు, మనం గట్టిగా ఇస్తున్నాం. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో మూవింగ్ ఆన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే ఇస్ వై ఇండియా మస్ట్ గెట్ క్యాస్ట్ సెన్సస్ రైట్. ఆల్రెడీ మనం ఒక వీడియో క్యాస్ట్ సెన్సస్ మీద చేసాం. సబ్ కేటగరైజేషన్, ఎన్ని క్యాస్ట్ ఉన్నాయి, 46 లక్షల క్యాస్ట్ ఉన్నాయి, ఆల్ ద స్టఫ్ యూ హవ్ డన్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, అనదర్ ఆర్టికల్ అండ్ ఒపీనియన్ ఆఫ్ మిస్టర్ Ashok Vardhan Shetty. ఈజ్ అ ఫార్మర్ IAS ఫ్రమ్ తమిళనాడు క్యాడర్ అండ్ ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఇండియన్ మెరిటైమ్ యూనివర్సిటీ చెన్నై. సో ఈయన ఇట్లాంటి వాళ్ళు రాసినప్పుడు దేర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ గ్రాస్ప్ and use them in your mains answer. So let's see what are the major points. So why India must get caste census right? Caste census is pivotal step towards social equality and justice in India by Dr. B.R. Ambedkar garu cheppinattu, and therefore caste data is very important for addressing historical inequalities ni address cheyadaniki. So what are the constitutional reference? The Indian Constitution provides for affirmative action. Affirmative action, very very important, for scheduled castes, scheduled tribes and other OBCs, enforcing the need for accurate caste data to measure the effectively targeted. What are the major committees which are involved in this? First, G. Rohini Commission. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? స్టేటస్ ఆఫ్ ఓబీసీస్ చూడడానికి. దిస్ కమిషన్ has highlighted the insignificant disparities in access to the benefits and reservations for this group, indicating necessity of detailed caste data to refine the policies. So this point, if you remember, it is very very useful for your prelims. Rohini Commission, so keep that in mind. Moving on, what are the impacts on India? First, resource allocation పెంచాలి, దానివల్ల డేటా కరెక్ట్గా ఉండాలి. క్యాష్ డేటా కరెక్ట్గా ఉంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ as జాబ్ ఆపర్చునిటీస్, ఎన్షూరింగ్ ఇంటెండెడ్ బెనిఫిషియరీస్. సో ఎప్పుడైనా సరే మన దాంట్లో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మీనింగ్ ప్రపోర్షనల్గా ఇవ్వడం, ఎవరికి నిజంగా ఎంత కావాలో వాళ్ళకి మాత్రమే చేరేటట్టు ప్లాన్ చేయడం. దట్ ఇస్ కాల్డ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. అందరికీ అన్ని రిసోర్స్ దొరుకుతాయి, ఎవరికైతే బాగా తక్కువ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే అందరికీ సమానంగా పంచడం, ఇది సమాంతరంగా పంచడం. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. సో నెక్స్ట్, పొలిటికల్ రిప్రజెంటేషన్. అ కేర్ఫుల్ ఎన్యూమరేషన్ విల్ ఎంపవర్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. మార్జినలైజ్ అంటే తొక్కిపడేసిన కమ్యూనిటీస్, పొటెన్షియలీ లీడింగ్ టు మోర్ ఎఫెక్టివ్ అండ్ ఇన్క్లూజివ్ గవర్నెన్స్కి చాలా చాలా పనికొస్తుంది. ఇట్లాంటి పాయింట్ మీకు మెయిన్స్కి చాలా చాలా పనికొస్తుంది. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ద కేర్ఫుల్ ఎన్యూమరేషన్ విల్ ఎంపవర్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, పొటెన్షియలీ లీడింగ్ టు మోర్ ఎఫెక్టివ్ అండ్ ఇన్క్లూజివ్ గవర్నెన్స్. సో సోషల్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయొచ్చు? నెక్స్ట్ పాయింట్, అడ్రసింగ్ యూనిక్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై డిఫరెంట్ క్యాస్ట్ గ్రూప్స్. అ క్యాస్ట్ సెన్సస్ కెన్ ఫాస్టర్ సోషల్ కోహెషన్, అంటే కోహెషన్ అంటే అతుక్కుపోవడం, అండ్ ఎంపవర్మెంట్ అమాంగ్ ద డిసడ్వాంటేజ్డ్ పాపులేషన్స్కి చాలా మంచి బెనిఫిట్ చేయొచ్చు. పాలసీని ఎట్లా డెవలప్ చేయాలి? ద ఇన్సైట్స్ గెయిన్ ఫ్రమ్ క్యాస్ట్ సెన్సస్ కెన్ డ్రైవ్ మోర్ ఇన్ఫార్మ్డ్ పాలసీ డెసిషన్స్ అండ్ డైరెక్ట్లీ అడ్రస్ ద నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ వేరియస్ సోషల్ గ్రూప్స్. సో ఇలా దీస్ ఆర్ ద మేజర్ ఇంపాక్ట్స్ దట్ ఇండియా హ్యాస్ టు ఫేస్, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు ఇంపాక్ట్స్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. క్యాస్ట్ సెన్సస్ కరెక్ట్గా డేటా ఇవ్వడం వల్ల దీస్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ వీ కెన్ యాక్చువల్లీ పుల్ అవుట్ ఫర్ ద మార్జినలైజ్ సొసైటీస్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో జస్ట్ మీరు మెయిన్స్ ఆన్సర్ రాసినప్పుడు డైరెక్ట్గా ఈ పాయింట్స్ మీరు దన్ మనం రాసేసినారు అనుకోండి, అంతకంటే పెద్దగా అవసరం ఉండదు, మీరు అంతకంటే రాయడం కూడా వేస్ట్. సో ఉన్నట్టు టక్కడగా రాసేయండి. రిమెంబర్ ఆల్ ద పాయింట్స్, రిమెంబర్ ఆల్ ద కీవర్డ్స్ అండ్ కీప్ ప్రాక్టీసింగ్ దెమ్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్ అప్ యువర్ ఆన్సర్ రైటింగ్స్. సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, అ ఫండమెంటల్ రీసెట్ టు డ్రైవ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని పెంచడానికి ఏంటి? సో దిస్ ఈస్ ఎకానమిక్ రిలేటెడ్. సో లెట్స్ హ్యావ్ అ స్మాల్ గ్లాన్స్. He is also former IAS officer, Mr. D.N. Gupta garu, and he was also a professor in National Institute of Advanced Studies, Bangalore. So, in article undi kabatti, it is a very very important article. So, let's have a small glance. First, innovation cheyali manufacturing sector lo. So, India needs to innovate in manufacturing to compete globally. It tells me the idea. What is the impact? More innovation, ఎక్కువ ఇన్నోవేషన్ చేస్తే products better గా వస్తాయి, దానివల్ల గ్లోబల్ మార్కెట్స్లో మన వాల్యూ పెరుగుతుంది. సో ఈ లాజికల్ స్టేట్మెంట్స్ మీరు ఇట్లాంటి సెంటెన్స్ రాయాలి. మోర్ ఇన్నోవేషన్ లీడ్స్ టు బెటర్ ప్రొడక్ట్స్ లీడ్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్స్ విత్ ద గ్లోబల్ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ చూడండి, ఏం చేశారు? టాటా నానోని ఎఫోర్డబుల్ కార్ కింద చేశారు. దానివల్ల ఏమైపోయింది? ఇండియాస్ కేపబిలిటీ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ది ఆటోమోటివ్ సెక్టర్ హాస్ ఇంక్రీస్డ్ వెరీ మచ్. దానివల్ల ఒకటేసారి నానో ఇచ్చిన మార్కెట్, దో ఇట్ వాజ్ నాట్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్, the issue is
అంత చిన్న కార్ అందరూ కమెంట్ చేశారు, ₹1,00,000 కార్ రావడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పారు. కానీ టాటా గారు, ద గ్రేట్ మ్యాన్, హాస్ బ్రాట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ప్రూవ్ దట్ ఇండియాస్ ఇన్నోవేటివ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ ఫెంటాస్టిక్ అండ్ దట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. ఒక్కసారి ఆ మార్కెట్ రాగానే గ్లోబల్లీ lot of other countries started producing smaller cars for affordable costs. సో అట్లా గ్లోబల్ మార్కెట్ షిఫ్ట్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇండియాని కూడా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఒక వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ కింద చూస్తారు. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్. మూవింగ్ ఆన్, నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, అది పెద్ద ప్రాబ్లం మనకి. సో అప్డేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టు ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ అప్లికేషన్స్. Students should become job ready, filling skill gaps like engineering and technology. For example, NEET, NIT and IIIT Bangalore have implemented industry specific training programs. దానివల్ల graduates excel in software development లో చాలా టెక్నాలజీ ఇన్నోవేషన్ చేయడం జరిగింది. సో దిస్ అన్ ఎగ్జాంపుల్ యూ కెన్ మెన్షన్ ఫర్ యువర్ మెయిన్స్. సో స్టూడెంట్స్ని మార్కెట్కి సరిపోయే టెక్నికల్ స్కిల్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి జాబ్స్ ఈజీగా వస్తాయి, ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్ విల్ ఆబ్వియస్లీ ఇంక్రీస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దస్, the status of having a very, very skilled labor force also projects and attracts a lot of FDIs and FIIs to invest into Indian companies and the youth of the country. So that is the advantage that you have to look into. So అది కాకుండా పెద్ద ప్రాబ్లం ఏంటంటే R&Dని చాలా పెంచుకోవాలి. ఇంక్రీజ్ స్పెండింగ్ ఆఫ్ R&D ఫ్రమ్ 0.65 to 2% ఆఫ్ జీడిపి. దానివల్ల టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ చాలా జరుగుతాయి. ఇండియా has always not really invested a lot into R&D, but US, EU they invest a lot of money into research and development. మనం కూడా మెల్లమెల్లగా R&Dని చాలా ఎక్కువ జీడిపిలో పర్సెంటేజ్ పెంచుకుంటూ వెళ్ళాలి, దానివల్ల ఎక్కువ ఇన్నోవేషన్ జరుగుతాయి. సో మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ R&D క్రియేట్స్ న్యూ జాబ్స్ అండ్ ఫాస్టర్స్ హైటెక్ ఇండస్ట్రీస్. ఎగ్జాంపుల్ చూద్దాం, ఇస్రో మీద ఇండియా హెస్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ థింగ్స్. దానివల్ల లుక్ ఎట్ ద రోబస్ట్ R&D దట్ వీ హ్యావ్ డన్. దానివల్ల మనకు వచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి? చంద్రయాన్, గగన్యాన్, మంగళయాన్, ఆల్ ద యాన్స్ వీ హ్యావ్ డన్. అండ్ ఫైనలీ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో జాబ్స్ భయంకరంగా పెరగడం మొదలెట్టింది విత్ దిస్ పర్టికులర్ ఇన్వెషన్. ఒక్క ఫీల్డ్లో R&D పెంచడం వల్ల ఓవరాల్ ఎకానమీ అండ్ ద రెస్పెక్ట్ దట్ ఇండియన్ స్పేస్ ఏజెన్సీస్ హ్యావ్ రైట్ నౌ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇంపెకబుల్. ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా ఓన్లీ. వాళ్ళు చేసే కాస్ట్తో మనం 1/3 కాస్ట్తో మనం మూన్కి పంపించినాం మనము. అది మన గ్రేట్నెస్ ఆఫ్ ద సైంటిస్ట్. ఆల్ దిస్ బికాస్ R&D మీద ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేశారు గవర్నమెంట్, దానివల్ల అడ్వాంటేజ్. So that is the whole thing. Next, learning from global success stories. Inspiration of successful models like Silicon Valley తీసుకోవాలి. So as to create manufacturing ecosystems create చేయాలి. So ఇది మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. Establish impact. What is the impact of this? Specialized manufacturing parks will be created which will engage innovation and diverse products ని పెంచుతాయి. This is also a very important mains point that you can mention. ఎగ్జాంపుల్ బెంగళూరు చూడండి, సక్సెస్ఫుల్లీ ఇండియాస్ వర్జన్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ అయిపోయింది. టెక్ స్టార్ట్అప్ స్టార్ట్ అయినాయి, కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్ అండ్ పేటిఎం కూడా భయంకరంగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దిస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. నెక్స్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ఆన్సర్. ఇన్నోవేషన్ ప్లస్ ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ. ఇలాంటి పాయింట్స్ మీరు మెయిన్స్ ఆన్సర్లో మెన్షన్ చేయాలి. చేస్తే మీకు చాలా క్లారిటీ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి మీ క్లారిటీ ఉంది అర్థమైతే మీకు మార్కులు ఎక్కువ ఇస్తారు. విల్ గివ్ యూ మోర్ మార్క్స్. నౌ focus on innovation on manufacturing hands-on learning for skilled workforce. Problem ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ increase the R&D spending is crucial for job creation and technological progress, especially like ISRO. Global inspiration. Adapting successful global models can enhance India's manufacturing sector like Bangalore in tech industry. So this example you can always mention. So ila the whole article can be divided into these major points. Direct గా మెయిన్స్ లో మీరు ఇవే హెడ్డింగ్స్ పెట్టుకొని అక్కడ కొట్టేసినారంటే ఫెంటాస్టిక్గా స్కోర్ వస్తుంది. నౌ దిస్ అనాలిసిస్ చార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, ఇండియాస్ per added in capita value manufacturing is about $0.32K. National Manufacturing Competitiveness Program Make in India program in 2014. Total manufacturing ఎంత అయిందో $461 billion by 2023. Productivity of India raised by 8.9%. Very, very useful for your prelims. ఇవన్నిటికి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. R&D ఇన్నోవేషన్ చూస్తే proposed R&D expenditure increases from 0.65 to 2% and from 0.2 to 2%. దానివల్ల ఏమైందంటే మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్స్ చాలా ఇంక్రీజ్ అయినాయి అండ్ టెక్నాలజీ ఎక్విజిషన్ డెవలప్మెంట్ ఫండ్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. Emphasis on reducing reliance on academic grades. Rather,
యూ వర్క్ ఆన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దానివల్ల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా పెంచుకోవచ్చు. సో ఓవరాల్ దిస్ ఆర్టికల్ ఇస్ అబౌట్ దీస్ 2 పాయింట్స్. ఇది కాకుండా సెక్టర్ స్పెసిఫిక్ డెవలప్మెంట్ చేయాలి మనము. నీడ్ ఫర్ R&D అలొకేషన్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రోబస్ట్ ఇంజనీరింగ్ యూనిట్స్, plug and play facilities in manufacturing parks. These are the schemes that we have to start. Key engineering disciplines చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, బయోటెక్నాలజీ. దానివల్ల మన కేపబిలిటీస్ పెరుగుతాయి. సర్టిఫికేషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఫైనలీ సిలికాన్ వ్యాలీ మోడల్ మనం ఇండియాలోనే తయారు చేసుకోవాలి. వేరే వాళ్ళు మన వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇండియాలోనే మంచి ప్యాకేజ్ ఇస్తే మన వాళ్ళు ఇక్కడ ఉంటే సూపర్గా చేస్తారు. హై స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలి. కోలాబరేటివ్ పార్ట్నర్షిప్స్ విత్ టెక్ ఫర్మ్స్ ఇంక్రీజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విల్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ ఫర్ యువర్ మెయిన్స్. ప్లీజ్ రిమెంబర్, డోంట్ ట్రై టు బీట్ అరౌండ్ ద బుష్. డైరెక్ట్ స్ట్రైట్ పాయింట్ టు పాయింట్ రాసేయాలి. ఒక లాజిక్ స్ట్రక్చర్ పెట్టుకోవాలి, ఆన్సర్ రాయాలి. దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్ చేసే వాళ్ళు కూడా విసుగురాదు. వాళ్ళు కూడా అరే పాయింట్ టు పాయింట్ రాసినారు, దే బి వెరీ ఇంప్రెస్డ్. సో దట్ ఈస్ ద హోల్ గేమ్ దట్ యూ థింక్. మూవింగ్ ఆన్, వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కేరళ ఏం చేస్తుంది? సో హౌ ఈస్ కేరళ హ్యాండ్లింగ్ దిస్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్? సో దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఆన్ దట్. లెట్స్ డూ అ స్మాల్ అనాలిసిస్ ఆన్ దిస్. ఫస్ట్ ఏం చేశారు? కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ భయంకర ఇంక్రీజ్ చేశారు. దానివల్ల వేస్ట్ కలెక్షన్ 75% వరకు పెరిగింది. ఇన్వాల్వింగ్ ఎవ్రీ వన్ ఇన్ క్లీన్లెస్, దట్ ఈస్ ద మేజర్ పాయింట్. దీస్ ఆర్ డైరెక్ట్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్. చాలా చాలా పనికొస్తుంది. న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, దానివల్ల జనరేషన్ తగ్గిపోయింది. సస్టైనబిలిటీ, ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ వేస్ట్ అట్ ద సోర్స్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ లోకల్ గవర్నెన్స్ పెంచాలి. మోర్ ఎఫెక్టివ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎంపవరింగ్ కమ్యూనిటీస్ టు మేనేజ్ ద వేస్ట్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ టెక్నాలజికల్గా ఎట్లా ఇన్నోవేట్ చేస్తారు? క్రియేటింగ్ యూస్ఫుల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ వేస్ట్ లైక్ కంపోస్టింగ్ టు సాల్వ్ వేస్ట్ ఇష్యూస్. అది కాకుండా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ వల్ల లెస్ బర్డన్ ఆన్ ద లోకల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద బర్డన్ చాలా తగ్గిపోతుంది. దానివల్ల అకౌంటబిలిటీ ఫర్ ప్రొడక్ట్ వేస్ట్ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో ఇట్లా మనం ద హోల్ ఆర్టికల్ హాస్ బీన్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈ ట్యాబులర్ కాలం ఏముంటే అవే పాయింట్స్ ఉన్నాయి బేసిక్గా. దాన్ని సింప్లిఫై చేసాం సో దట్ స్టూడెంట్స్ యూ కెన్ ఫైండ్ ఇట్ వెరీ యూస్ఫుల్. అండ్ మేజర్లీ వాట్ యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ఇస్ when you're writing your answer, these are the major points that you have to mention. అంటే మీ ఆన్సర్లో ఈ సైడ్ హెడింగ్స్ ఉండడం వల్ల లాజికల్గా చాలా నీట్గా రాస్తున్నామని ఇంప్రెషన్ మనం క్రియేట్ చేయాలి. దానివల్ల కరెక్ట్ చేసే వాళ్ళు అరే మస్తలిక, ఎందుకంటే ఇట్లా ఎవరు రాయరు, మనం రాయాలి, అందుకే మనకు ర్యాంక్స్ వస్తాయి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ నో కాంప్రమైజ్ ఇఫ్ సంబడి హర్ట్స్ ద డిగ్నిటీ ఆఫ్ కోర్ట్స్ ఇస్ జస్టిస్ గవాయ్, ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాము. So Justice B.R. Gavai is a Dalit Buddhist. That is the major point. Prelims lo chala chala pankoche point. And he is the first Buddhist Chief Justice of India. First kabatti 52nd Chief Justice of India. But he is the first Buddhist CJ. Therefore very very important for your prelims question. Representation of social justice got jandi. His father was a converted man with B.R. Ambedkar 1956. Judicial dignity versus social media trolls. So no compromise on judicial respect. Reaction to derogatory remarks by BJP Nishant Dubey. No compromise on that. Article 142 controversy. He defends Article 142. Counters Mr. Dhankar's nuclear missile remark. And finally, judicial conduct and training. Proposes training for High Court judges to ensure restraint. So these are the major points that we have to pick up. Apart from this, what are the key pointers of Charjutam? Voluntary disclosure to CJ. Very important. మెయిన్స్ కి చాలా చాలా యూస్ఫుల్. కాషన్స్ అగేన్స్ట్ డేటా మిస్యూజ్. సో డేటా మిస్యూజ్ కాకుండా కూడా చూసుకోవాలి. సో సీజ్ ఎంజాగస్ viable with tweaks, acknowledges government consultation in collegium. Next, no political pressure felt. That means independence undi, no personal pressure experienced. General representations calls for more women in the SC post justice retirement. No post-retirement position, declines future appointments to uphold impartiality. Judicial national security, judges are not detached, reacts to Pahalgam terror attack. So these are the major pointers from that particular article. So basically, dantlo major point endante no compromise if the dignity of the court is being restrained. Second point, first Buddhist Chief Justice of India, therefore heavy chance of a prelims question coming. We points kurtupettukunte, I think it should be more than sufficient. Next, institution integrity. దానివల్ల ఏమవుతుందంటే మోరల్ అథారిటీ పెరుగుతుంది amid public criticism.
సోషల్ సింబాలిజం, ప్లీజ్ మెన్షన్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ యర్ ఆన్సర్. ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ ఎట్లా, దానివల్ల స్ట్రెంథన్ అవుతుంది. సోషల్ సింబాలిజం, దానివల్ల మార్జినలైజ్ రిప్రజెంటేషన్ పెరుగుతుంది బికాస్ ఈజ్ అ బుద్ధి సిజిఐ. ఫ్యూచర్ ఆఫ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, ఎంజాక్ లైక్ రిఫార్మ్ చేయడం జరుగుతుంది. జెండర్ ఇంక్లూజన్ ప్రమోట్స్ డైవర్సిటీ ఇన్ టాప్ జ్యుడిషియరీ, ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిజిటల్ ఏజ్ law asserts judicial role in social media era also. So these are the major points that you have to mention in your mains answer if they're giving a question on it. So, and that is what you have to grasp from this particular article. I hope all of you have understood this. So moving on. Our article ki complete ga what are the relevant things that are very very important. First, judicial independence. Article 50, Article 124. ఈ టేబుల్ మీరు సింపుల్గా ఏం లేదు మగా కొట్టేసేయండి, ఎక్కువ ఆలోచించద్దు. దీంట్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండుకి పనికొచ్చేట్టు టేబుల్ క్రియేట్ చేయడం జరిగింది. సో జస్ట్ మీరు మళ్ళీ రీసెర్చ్ చేసి డోంట్ వేస్ట్ యువర్ టైం, డైరెక్ట్ బట్టి కొట్టేసాను అంతే. నెక్స్ట్, ఆర్టికల్ 142 టాక్స్ అబౌట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ డిక్రీస్ అంటే ఆర్డర్స్. సో డిబేట్ ఆన్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ వర్సెస్ కంప్లీట్ జస్టిస్. ఆర్టికల్ 142 ఎంజాక్ 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారంగా చేయండి, but it has been struck down, touches balance between judiciary and executive. And finally, transparency versus privacy అదొక ఇష్యూ. రైట్ టు ఇన్ఫర్మేషన్ వర్సెస్ రైట్ టు ప్రైవసీ, ఈ రెండింటి మీద యూ కెన్ గెట్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెయిన్స్ క్వశ్చన్ ఆర్ అన్ ఎస్ఏ క్వశ్చన్. జడ్జెస్ డిస్క్లోజింగ్ ఎసెట్స్, నిన్ననే చదివాం, ఎసెట్స్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉండాలి, ప్రైవసీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇట్లాంటి వాటిలో. సోషల్ జస్టిస్ ఇట్లా తీసుకొస్తారు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 ఫస్ట్ బుద్ధి సిజే ఎన్హాన్సెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్. ఆల్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్ నుంచి కూడా మనము పెద్ద పెద్ద పోస్ట్లో కూర్చోడం వల్ల ఆ పర్టికులర్ కమ్యూనిటీకి సోషల్ గ్రూప్కి ఒకలాంటి రెస్పెక్ట్ పెరుగుతుంది. దట్ ఈస్ అ హోల్ గేమ్. అండ్ ఫైనలీ జెండర్ ఈక్వాలిటీ. ఆర్టికల్ 15(3) అండ్ ఆర్టికల్ 14 Collegium has urged for gender imbalance, therefore to correct చేయాలి. That should also be taken care of. So these are all the constitution relevance factors for that particular article. So moving on. Total most important news for today, total fertility rate in India remains at 2.0, which is less than the revaluation point of 2.1. So Bihar records the highest count and Bengal the lowest. So this is the trend in the rates from 2016 to 2021. So దీంట్లో మనం కలెక్ట్ చేయాల్సిన పాయింట్స్ అంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్, TFR remains at 2.0, below replacement level of 2.1. This is very important for prelims. Bihar ఏమో 3 ఉంది, and West Bengal 1.4. This indicates demographic transition has profound socio-economic implications. దీంట్లో ఉన్న important concepts that a student must know. First, TFR అంటే total fertility rate, average number of children a woman bears during her reproductive age. That is called total fertility rate. Replacement level fertility అంటే TFR of 2.1 needed to replace the population without migration. That is the essence of that particular model. Next, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ డిటిఎం మోడల్స్ ఏమిటంటే స్టేజ్ 1 హై బర్త్ అండ్ డెత్ రేట్స్ రెండు ఎక్కువ ఉంటాయి. స్టేజ్ 2లో ఫాలింగ్ డెత్ రేట్ అండ్ హై బర్త్ రేట్ ఉంటుంది. స్టేజ్ 3 ఫాలింగ్ బర్త్ రేట్. స్టేజ్ 4 లో బర్త్ రేట్ అండ్ డెత్ రేట్స్ రెండు లోగానే ఉంటాయి. అండ్ ఫైనలీ స్టేజ్ 5 ఇండియా ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్, బర్త్ రేట్ ఇస్ లెస్ దాన్ డెత్ రేట్, దానివల్ల పాపులేషన్ డిక్లైన్ రిస్క్ ఉంటుంది మనకి. సో దీస్ ఆర్ ఆల్ ద స్టేజెస్ ఇన్ యువర్ టిఎఫ్ఆర్ మోడల్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. Stage 1 is high birth and death rates. Stage 2 is falling death rates and high birth rates. Stage 3 is falling birth rate. Stage 4 is low birth rate and death rates. And stage 5, birth rate is less than death rate. Birth rate, if it is less than death rate, ఏమవుతుందంటే చచ్చిపోయే జనం ఎక్కువ అయిపోతారు, బర్త్ రేట్ తగ్గిపోతుంది, ఓవరాల్ పాపులేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. So what is the context of today's background? For India's demographic difference is maturing, fertility decline attributed towards education women. So తొందరగా పెళ్లి చేయట్లేదు, they are empowering themselves and then getting married. Urbanization ఎక్కువ జరుగుతుంది. Access to family planning is very good. Delay in marriages ఎక్కువ అవుతుంది. National Population Policy 2008 for population stabilization by 2045. So related developments ఏంటంటే interim budget 2024లో proposed formation of a high powered committee for demographic changes, and Kerala model of literacy, health and empowerment still cited as the reason for low TFR. So this is one thing. So ఇది ప్రిలిమ్స్ కి మనకి చాలా చాలా పనికొస్తుంది. Which states model of literacy is taken into consideration for TFR అంటే కేరళ is the answer for it. సో ఇట్లాంటి మేజర్ పాయింట్స్ మనం దీనిలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, what are the impacts of this? First, lower population pressure on resources, so it's a very good thing. But enhanced focus on human capital is also very good.
వాట్ ఆర్ ద బిగ్ ఛాలెంజెస్? ఏజింగ్ పాపులేషన్ భయంకరంగా పెరుగుతుంది, దేర్ ఫార్ దిస్ అ బిగ్ ప్రాబ్లమ్. బర్డన్ ఆన్ పెన్షన్ అండ్ హెల్త్ కేర్, దట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. స్కిల్డ్ వర్కర్ ఫోర్స్ ష్రింకేజ్ అవుతుంది, తగ్గిపోతుంది లాంగ్ టర్మ్లో, అది కూడా పెద్ద ప్రాబ్లం. బీహార్ అండ్ నార్థన్ స్టేట్స్ హై టీఎఫ్ఆర్ మే ఫ్యూయల్ రీజనల్ ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్. ఇవి కాకుండా లెట్స్ కంపేర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ టీఎఫ్ఆర్స్. ఇండియా 2, సో 2.1 షుడ్ బి ద రీప్లేస్మెంట్ లెవెల్. ఇండియా 2 లెస్ ఉంది. చైనా 1.1, జపాన్ 1.3, యూఎస్ఏ 1.7, గ్లోబల్ యావరేజ్ 2.3. సో దిస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఇస్ అ హెవీ ఛాన్స్ ఆఫ్ గివింగ్ ఎ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్. సో టీఎఫ్ఆర్ వాల్యూస్ ఇవి. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, మెయిన్స్కి మనకి ఎట్లా పనికొస్తుంది? పాపులేషన్ పాలసీ మీద క్వశ్చన్ అడగచ్చు, డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద క్వశ్చన్ అడగచ్చు, రీజనల్ డిస్పారిటీస్ మీద అడగచ్చు, సోషల్ సెక్టర్ ఛాలెంజెస్ మీద యూ కెన్ గెట్ అ క్వశ్చన్. ప్రిలిమ్స్లో టీఎఫ్ఆర్, రీప్లేస్మెంట్ రేట్, కేరళస్ డెమోగ్రఫిక్ అచీవ్మెంట్స్, నేషనల్ పాపులేషన్ పాలసీ గోల్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ కెన్ గెట్ క్వశ్చన్స్ ఫ్రమ్ మెయిన్స్ as well as from your prelims. So moving on, what are the major statistics of TFR? చూడండి, ఇండియాదేమో 2.0, కావాల్సిన లెవెల్ ఏమో 2.1, బీహార్ హైయెస్ట్ 3 ఉంది ఏకంగా, ఢిల్లీ అండ్ వెస్ట్ బెంగాల్ లోయెస్ట్ విత్ 1.4. 0 to 14 ఏజ్ గ్రూప్ 1971లో 41.2%, బట్ 0 to 14 ఏజ్ గ్రూప్ 21లో ఇట్ హెస్ రెడ్యూస్డ్. సో దిస్ అ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ 15 to 15 ఏజ్ గ్రూప్ 1971 53.4, 21లో ఇట్ ఇస్ 66.2, ఇస్ ఆల్సో వెరీ గుడ్. 60+ ఏజ్ గ్రూప్లో 6% అండ్ 21లో 4% ఇస్ ఆల్సో వెరీ గుడ్. So this is how statistics of this particular TFR data has been analyzed. So if you remember these values, I think it should be more than sufficient. So please have a glance at this and try to analyze why such things are happening. That's very important. So moving on, 65+ age group చూడండి 5.3, 5.9. Female marriage 1990లో 19.3 years was the average age, but now it is 22.5 years. This has increased. Next, Kerala elderly population 14.4% ఉంది. Tamil Nadu elderly population 12.9, Himachal Pradesh elderly population 12.3%, Bihar Delhi population చూడండి 6.9%, 7.9%, 7.1%, SMD. These are the elderly age group వాళ్ళ statistics. Moving on, another important topic for today is asteroid YR4 might miss Earth. Will it miss the moon too? So asteroids and concepts, very important. Asteroid YR4 discovered in December 2024. It's a 65-meter wide near Earth object, smaller than hazardous threshold of 140 meters. It's a smaller thing. So asteroids మీకు తెలిసిందే తోకచుక్క అండ్ విక్రమ్ అండ్ ఆర్బిటర్ చూడండి ఒకసారి. 3.1% ఎర్త్ ఇంపాక్ట్ రిస్క్ ఆఫ్ 2032లో ఉంది, బట్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. 3.8% ఛాన్స్ ఆఫ్ హిట్టింగ్ ద మూన్ ఆన్ 22 December 2032. మూన్ హిట్ అయితే ఏమవుతుంది? ఒక ఎక్స్ప్లోషన్ క్రియేట్ అవ్వచ్చు. 340 times హిరోషిమా నాగసాకి ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల ఒక 500 to 2000 మీటర్ క్రేటర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆన్ ద లూనార్ ఆర్బిట్. బట్ లూనార్ ఆర్బిట్లో దెర్ విల్ బి నో చేంజ్. Chandrayaan 2 and other lunar crafts may observe the impact visibility from Earth uncertain due to moon's brightness. So Chandrayaan 2 can observe that beautiful thing. So this is about asteroid YR4. What are the concepts you are involved? Please remember, ఇది main belt, Mars, the moment Trojan asteroids. So orbits within 1.3 astronomical units of Sun. It's hazardous if it is greater than 140 meters and crosses the Earth orbit. Torino scale. This is very, very important for your prelims. Prelims ki chala important. Torino scale. TORINO. Rates asteroid impact threat. Risk 0 aithe, no risk. 10 aithe, catastrophic. YR4 is rated only 3 right now. So prelims ki chala important scale. Torino scale. So prelims lo question etla adutante Torino scale is related to what? Ani question adige chance undi. So that is the reason why this particular thing was taken. Real-time tracking using infrared and orbit models help scientists to predict and assess impact risks. This is very, very important. Chelyabinsk 2013 reminds of even smaller meteorites can cause damages. Planetary defense system remains crucial. So this is another similar kind of thing, smaller meteorites. So this is a similar attribute to this, to that particular asteroid. So this is today's important news analysis that has been done. So this kaakunda, these are all the other fact sheets of today. One is women who remain largely invisible. That's one beautiful article on social justice. Government data confirms massive undercount during pandemic details.
very important for data collection, governance and all these things. Indus Water Treaty to be kept in abeyance as Pakistan resort to cross-border terrorism post ceasefire. That's another thing. Trump repeats claim of US mediation offers to help find a solution of Kashmir dispute. ఇది కొంచెం ఓవర్ వింది బట్ తప్పట్లేదు. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ స్కీమ్స్, వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇస్ దేర్. హ్యావ్ అ స్మాల్ గ్లాన్స్ ఎట్ ఇట్. ఎట్లా స్మాల్ స్కేల్ సేవింగ్ చేయాలని ఆల్ దట్ స్టఫ్. అండ్ ఫైనలీ, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇంజెక్ట్ 14,167 crore in equities this month. అందుకే స్టాక్ మార్కెట్ భయంకరంగా పడింది, భయంకరంగా లేచింది. ఈ రోజు నిఫ్టీ 50 మూవ్ అవ్వడం 800-900 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అప్ టు 1,800 పాయింట్స్. పిచ్చిగా ఎవరైతే 30 రూపాయలు కొన్నారో ఈ రోజు దట్ వెంట్ ఆఫ్ టు 450 రూపీస్, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ ఫర్ యూ. సో లెట్స్ కీ ఫ్యాక్ట్స్ చూద్దాం ఒకసారి మళ్ళీ. ఇది కాకుండా అల్బేనియన్స్ ఓట్ ఇన్ ఎలక్షన్ సీన్ as a key test path towards EU. That's also very important news. Jagatyal to be developed as a healthcare hub. That's another important thing for today. And next, Iran and US wrap up the nuclear talks, but aim ledu pettaga. Smriti sizzles with century as clinical India routes Sri Lanka to win. So women cricket lo manalu gelicharu Sri Lanka meeda. So quick fact sheets. Women are largely invisible. That's one point. Data collection and massive undercount of pandemic deaths. Indus Water Treaty kept under abeyance ante aaparu. Trump repeats claim of US mediation offers help to find a solution to Kashmir dispute. Small saving schemes, another important point. Next, foreign investors 14,161 crores inject చేశారు equity market లో. Albanians vote an election seen as a key test path EU. Iran and US ఏం పెద్దగా జరగలేదు. Smriti sizzles with century and over Sri Lanka, and Jagatyal to become the healthcare hub. These are all the major fact sheets for today. So this is how today's Hindu newspaper analysis has been done. We finished a lot of topics. So have a glance at that, all the topics. So asteroid mein oka topic. Then we did everything on fertility rates, positive negative impacts. And then we have done one article on judicial B.R. Gavai garu, first Buddhist Chief Justice of India. Next, we have done an article on community involvement, how is Kerala doing waste management, all the TFR values and all that, global success stories, adi kuda chadam manamu. And finally, fundamental reset of drive manufacturing itla penchali. And then we have done a little bit of policy developments and all that. Then why India must get the gas census, right? So gas census మీద ఒక article. And ceasefire, చాలా important. Ceasefire under strain, Pahalgam attack strategy implications. ఇది కాకుండా we have done something on voters' right, that is right to know. So these are all the major topics that we have covered today. So have a glance at all of them. Read the articles, confirm the articles, and try to collect all the major points. Keep that in mind. And again, I'm telling you, create your own prelims as well as mains questions. Whatever data I'm giving you, directly you can print, copy, paste, cottage in mains and in mains. Prelims అయితే 4 to 5 questions వచ్చే ఛాన్స్ ఉంది. So I hope all of you have understood this. Crisp గా పెట్టుకోండి మీ preparations. Don't try to do too much amount of data collection and all that. నేనే కలెక్ట్ చేసి అన్ని స్క్రీన్ చేసి ఇస్తున్నాను. డైరెక్ట్ ఇవే మగ్గ కొట్టి ఇది క్వశ్చన్ రిలేట్ వచ్చేది అదే పాయింట్స్ రాసి పడేసండి, ఆటోమేటిక్గా స్కోర్ వస్తుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. So be energetic, be healthy, take care of yourselves, and have a nice day. Goodbye.